పేర్లో సంస్థ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద సంస్థ. ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. దానికి ఉన్న 30 ఎకరాల భూమిలో మొన్న పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూజారుల పేరుతో కొంత రాజీయటం, పూజారులు దాన్ని మళ్ళీ ఇప్పుడు కోర్టులో వేసి మా భూమి ఇవ్వలేదు, మాకు ఈ భూమి ఇవ్వాలని చెప్పారు. పూజారులు మేము తప్పు పట్టడం లేదు, పూజారుల ద్వారా ఆ భూమిని మింగేయాలని చూసిన అసలు నాయకులని తప్పుపడుతుంది. పూజారులకు అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబాలు బాగుపడటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడానికి మన మెగారెడ్డి గారు మేము తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఎండోమెంట్స్ మినిస్టర్తో మాట్లాడారు. పూజారులు భూ బకాసురుల చేతిలో పడద్దు, వాళ్ళ ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దించారు? నేను చిన్న కథ చెప్తాను. కాకి ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు మీద కూర్చుంటే కింద నక్క ఆ ముక్క తినాలని కాకి బావా నువ్వు బాగా పాడతావు, నువ్వు బాగా పాడతావు, ఒక పాట పాడు, నువ్వు పాడితేనే నా ఒళ్ళు నొప్పులు తగ్గితే, నా జ్వరం తగ్గితేనే నాకు కలిసింది. అరే నిజంగానే దానికి ఉపయోగపడింది ఏమన్నది కావు అనగానే నోట్లో ముక్క కింద పడింది, నక్క ముక్క తీసుకొని పారిపోయింది. ఇప్పుడు ఉద్దేశం ఏంటి? నక్క ఉద్దేశం ముక్క తింటాను. అదే రకంగా మీరు గొప్ప వ్యక్తులు, మీరు పూజారులు, మీరు దేవుడికి దగ్గర ఉంటారు, మీరు రోజు నైవేద్యం పెడతారు, మీరు మంచోళ్ళు, మీకు ఈ భూమి పెడుతున్నావు అంటే నిజమే పెట్టమన్నా. ఎంతలో ప్రభుత్వానికి ప్రజలకు అర్థమై మార్చేశారు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని అరే మీకు మేము భూమి ఇచ్చాం, మా తరపున కోర్టులో చేసేయమని చెప్తున్నాం. దీని వెనక ఉద్దేశం మీ దగ్గర ఉన్న భూమిని పాడు కొట్టేయాలని చూస్తున్నా. ఇది అర్థం చేసుకొని దేవుడు సేవ మీరు ఇంతకుముందు ఏ రకంగా కొనసాగించారో అట్లా కొనసాగించండి. మీ జీవితాలకి ఇబ్బంది లేకుండా, మీ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా మేము తీసుకుంటామని వారికి గుర్తించారు.